బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవ శాంతి మనందరిపై కురియుగాక. మనము ఖురాన్ యొక్క సందేశంలో ఉన్నాము. 33వ అధ్యాయం నుండి 17వ వాక్యాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. ఇక్కడ సృష్టి ప్రభు చెప్తున్నాడు, ఓ ప్రవక్త వారిని ఇలా అడగండి, ఒకవేళ అల్లాహ్ మీకు నష్టం కలిగించదలిస్తే ఆయన నుండి మిమ్మల్ని కాపాడగలిగేవాడు ఎవడున్నాడు? ఒకవేళ మిమ్మల్ని కరుణించదలిస్తే ఆ కరుణను ఆపేవాడు ఎవడున్నాడు? మహాశిలరా, రెండు మాటలు ఇక్కడ చెప్తున్నాడు దైవము. అదేమిటంటే, ఒకవేళ దైవం సృష్టికర్త మనకు ఏదైనా నష్టాన్ని కలిగించాలని అనుకున్నాడు అనుకోండి. ఎందుకు కలిగించాలనుకుంటాడు? ఏదో వీడు నాకు నచ్చలేదు, వీడికి నేను నష్టం కలిగించేద్దాం, వీడు నాకు నచ్చాడు, వీడికి లాభం కలిగించేద్దాం అన్నది ఉండదండి. దైవం వద్ద అందరు కూడా సమానమే. ఎందుకంటే అందరినీ ఒకే విధంగా పుట్టించాడు ఆయన. అయితే ఇక్కడ పరీక్షలు ఇస్తాడు కొంతమందికి ధనం ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమంది ధనం తీసుకుని పరీక్షిస్తాడు. ఎందుకంటే పరీక్షా ప్రపంచం కాబట్టి. ఏమండి, అయితే ఆయన వీరికి నష్టం కలిగించాలి అని అనుకున్నాడు అనుకోండి, ప్రపంచమంతా కలిసి దాన్ని ఆపాలనుకుని ఆపుద్ది. అది ఆ నష్టం ఏదో తప్పనిసరి వచ్చే తీరుతుంది. అదేవిధంగా ఆయన మనకు ఒకటి ఇవ్వాలని అనుకున్నాడు అనుకోండి, ప్రపంచమంతా కలిసి ఆపాలనుకున్నది ఆగదు కదా. ఎన్ని మనం చూడడం లేదు. మనకి ఏదైతే లాలాట లిఖితం అంటారు, ఏదైతే ఇక్కడ లిఖించబడిందంటే దైవం, ఇక్కడ ఎవరు లిఖిస్తారు? లిఖించేవాడు ఆయన కదా. విధివ్రాత, వ్రాసేది ఎవరు? ఆయన రాసి, అయితే ఆయన రాసినటువంటి రాతను ఆయనే మార్చే శక్తి ఉంటుంది కదండి. రాసిన వాడికి మార్చే శక్తి ఉంటుంది కదా. ఒకసారి రాసేశారు కాబట్టి ఇంక జరగదండి అనడానికి లేదు కదా. రాసినటువంటి రాతని మార్చేస్తే కూడా ఆయనే. ఈరోజు ఒకటి రాశాడు, మన కర్మలు లేకపోతే మన విశ్వాస కారణంగా దాన్ని మార్చే శక్తి కూడా ఆయనకు ఉంటుంది. అది గమనించాలి మనం. ఎందుకంటే రాతలన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి మహాశిల. కాబట్టి నష్టాన్ని కలిగించేది, లాభాన్ని కలిగించేది ఆయన మాత్రమే. అంతే తప్పించి ఏ మనుషులు మనకి ఏమి కూడా కలిగించలేరు. లేకపోతే నోరు లేనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏమండి, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, ఆ కాయలు, ఈ కాయలు, ఇవేమి కూడా నష్టాన్ని కలిగించేవి. నిమ్మకాయలు, లేకపోతే మరొకటి ఇవి, లేకపోతే ఇది ఇక్కడ కట్టాలి, అది అక్కడ కట్టాలి, ఈ వాస్తు ఇలా బాగలేదు, ఆ వాస్తు అలా బాగలేదు. ఇవన్నీ లాభ నష్టాలను నిర్దేశించలేవు. ఒకళ్ళు ఎదురొచ్చారు, పిల్లి ఎదురొచ్చింది, లేకపోతే నల్ల పిల్లి వచ్చింది, లేకపోతే విధవ ఎదురుగా వచ్చింది, లేకపోతే ముగ్గురు వెళ్ళారు, నలుగురు వెళ్ళారు. ఈ పనికి మాలిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏమి కూడా చేయలేవు. గ్రహాలు అక్కడి నుంచి ఇక్కడ తిరిగింది కాబట్టి నష్టం, లాభ నష్టాలు కేవలం ఆయన చేతుల్లో ఉన్నాయి. తలిచిన వారికి ఏదైనా చేయగలడు ఆయన. ఎవరు ఏది ఆపేది లేదు. ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. థాంక్యూ.